శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిఖమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఈరోజు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మనము ఆలోచన చేసుకుంటాం. అర్థపంచకం అంటే ఒక్కొక్క జీవాత్ముడు ఒక 5 విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఆ విషయాల గురించి వివరణము పూర్తిగా తెలుసుకోవాలి అని శాస్త్రంలో ఉంది. ఆ విషయాల గురించి ఏ విషయం ఉంది, ఆ విషయాల్లో ఈ జీవాత్మ ఏ విషయాలు తెలుసుకోవాలి దాని గురించి, అది ఈ వీడియోలో మనం చూస్తాం. అదే తిరువాయిమొழிలో స్వామి నమ్మాళ్వార్ పూర్తిగా వివరణంగా చెప్పారు అని స్వామి పరాశర భట్టర్ ఆయన చెప్పిన తనియంలో చెప్తున్నారు. అది గురించి ఈ వీడియోలో మనం చూసిపోతాం. ఫస్ట్ ఆ విషయాలు, అర్థపంచకం అంటే ఏంటి స్వామి, 5 విషయాలు అది ఏంటి అంటే దానికి ఒక శ్లోకం ఉంది. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుచ్చ ప్రత్యేకాత్మనః ప్రాప్తుపాయ బలం చ ఏవ తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేదాః సే ఇతిహాస పురాణకాః. ఇది ఆ శ్లోకం. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం అంటే ఒక్కొక్క జీవాత్మకి డెస్టినేషన్, ఎదు గురించి పోవాలంటే ప్రాప్యం అంటే డెస్టినేషన్, అది బ్రహ్మణో రూపం. పరబ్రహ్మంగా ఒక్కొక్క ఆత్మకి డెస్టినేషన్. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం. సో పరబ్రహ్మం గురించి మనము తెలుసుకోవాలి. ప్రాప్య అంటే డెస్టినేషన్, ఒక్కొక్క ఆత్మకి డెస్టినేషన్ పరబ్రహ్మమే. సో ప్రాప్యస్య బ్రహ్మణో రూపం. ప్రాప్తుచ్చు ప్రత్యేకాత్మనః. బ్రహ్మం గురించి ఎవరు తెలుసుకోవాలి అంటే ఈ జీవాత్మ తెలుసుకోవాలి. సో జీవాత్మ అంటే ఏంటి, జీవాత్మ అంటే దాని తత్వం ఏంటి స్వామి. ఒక్కొక్క జీవాత్మకు విశేషణం ఉంది కదా, జీవాత్మకు విశేషణం ఉంది కదా. ఇది ఫోన్ అంటే ఫోన్లో మాట్లాడవచ్చు, పుస్తకం అంటే దాన్ని చూసి మనము జ్ఞానం తీసుకోవచ్చు. అలాంటి జీవాత్మ అంటే ఏమి అది తెలుసుకోవాలి. మూడవది ప్రాప్త్యుపాయః. జీవాత్మ గురించి తెలుసుకోవాలి, పరమాత్మ గురించి తెలుసుకోవాలి. సరే, ఈ జీవాత్మ పరమాత్మ దగ్గర పోవాలి కదా, దానికి ఉపాయం, ఒక రూట్, ఒక పాత్ కావాలి కదా, అది గురించి మనం తెలుసుకోవాలి కదా. జీవాత్మ పరమాత్మకు వెళ్ళాలి, దానికి ఒక రూట్ కావాలి కదా, ఒక మార్గం, అది ఉపాయం. ప్రాప్త్యుపాయ అదే ఉపాయం. ఉపాయం గురించి తెలుసుకోవాలి. అందరికీ ప్రాప్యం భగవానే. భగవాన్ దగ్గర మనం పోవాలి. పోయిన తర్వాత అక్కడ ఏం చెయ్యాలి స్వామి. ఇప్పుడు అందరూ శ్రీవైగుండం పోతున్నాం, మోక్షం పోతున్నాం కదా. మోక్షంగా మనకు ప్రాప్యం, అదే బ్రహ్మణ స్వరూపం. పోయిన తర్వాత అక్కడ ఏం చెయ్యాలి, అది ఫలం. అదే ఫలం. ఫలం అంటే వాట్ ఈస్ ద ఫ్రూట్. మనం తెలుసుకున్న ఫస్ట్ విషయం, వాట్ ఈస్ ద డెస్టినేషన్. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం. ఎవరు పోతున్నారు, ప్రాప్తుచ్చ ప్రత్యేకాత్మనః. ఎలా పోతున్నారు, ఉపాయః. పోయి అక్కడ ఏం చేస్తున్నారు, ఫలం. ఇంతవరకు ఎందుకు పోలేదు, విరోధి ఉంది కదా, ఏదో విరోధి ఉంది, ఏదో అబ్స్టకల్ ఉంది. దానివల్ల మనం ఇక్కడ ఈ ఎన్ని జన్మమాన మన స్వామి దగ్గర పోలేవు. అప్పుడు ఏదో విరోధి, ఏదో అబ్స్టకల్ ఉంది, ఏదో హడల్ ఉంది కదా, అదే ప్రాప్తి విరోధి చ. విరోధి ఏంటది, ఇది వదంతి సకలా వేదాః సే ఇతిహాస పురాణకః. అన్ని వేదాల్లో, ఇతిహాసంలో, పురాణంలో ఇది చెప్పడానికే అన్ని వచ్చింది. వేదం ఎందుకు వచ్చింది స్వామి, అర్థపంచకం చెప్పడానికి. ఇతిహాసం ఎందుకు వచ్చింది, అర్థపంచకం చెప్పడానికి. పురాణం ఎందుకు వచ్చింది, అర్థపంచకం చెప్పడానికి. అదే ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుచ్చ ప్రత్యేకాత్మనః ప్రాప్తుపాయ ఫలం చ ఏవ
తథా ప్రాప్తి విరోధి చ, ప్రాప్తికి ఎది విరోధి అది వరకు తెలుసుకోవాలి. ఇదే అర్థ పంచకం. ఇది తిరువాయిమొడిలో ఉంది. పూర్తిగా కంప్లీట్గా 1102 పాసురం నమ్మాళ్వారు చెప్తున్నారని పరాశర భట్టర్ తిరువాయిమొడికి తన అనుగ్రహించిన తనియంలో చెప్తున్నారు. మిక్క ఇరై నిలయం ప్రాప్యస్య బ్రహ్మణో రూపం. మెయ్యాం ఉయిర్ నిలయం, ఉయిర్ అంటే జీవాత్మ, మిక్క ఇరై అంటే దేవుడు కదా. అదేవిధంగా మెయ్యాం ఉయిర్, ఉయిర్ అంటే జీవాత్మ. ఈ ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి. అదే ప్రాప్తుచ్చ ప్రత్యేకాత్మన. మెయ్యాం ఉయిర్ నిలయం తక్క నెరియం ప్రాప్తుబాయ. నెరి అంటే వഴി, ఐ మీన్స్ రూట్, మార్గం. మిక్క విరనిలయం మెయ్యాం ఉయిర్ నిలయం తక్క నెరియం తడయాగి తొక్కియలం. తడై అంటే విరోధి, విరోధి గురించి ఉంది. తడయాగి తొక్కియలం ఊడ్వినయం అది వరకు విరోధి. వాళ్వినయం ఫలం. పోయి ఏం చెయ్యాలి? వాయువు అంటే ఫలం. ఇప్పుడు మనం అందరూ మోక్షం పోతున్నాం కదా, మోక్షం పోయి ఏం చెయ్యాలి స్వామి? అది ఫలం. మిక్క విరనిలయం మెయ్యాం ఉయిర్ నిలయం తక్క నెరియం తడయాగి తొక్కియలం ఊழ்வினையும் வாழ்வினையும் అది வாழ்வினது ఫలం. ఓదుం కురుహయర్కోన్ యాழிనిసై వేదత్తియల్. నమ్మాళ్వారు చెప్పిన తిరువాయిమొడిలో ఇదన్నీ స్పష్టంగా ఉంది అని స్వామివారు పరాశర భట్టర్ చెప్తున్నారు. దాంట్లో 1000 పాసురం పైన ఉంది. మనం ఈరోజు ఆ 1000 పాసురం చూడలేవు. ఇంకొక ఆళ్వార్ కులశేఖర ఆళ్వార్ అని నమ్మాళ్వారికి తరువాత అవతరించిన కేరళ దేశంలో అవతరించిన ఆళ్వారు స్వామి కులశేఖర పెరుమాళ్ పేరు. ఆ స్వామివారు పెరుమాళ్ తిరుమొడి, పెరుమాళ్ తిరుమొడి అని 105 శ్లోకంలో 105 పాసురంలో రాముడు వారి గురించి, శ్రీరంగ రంగనాథ స్వామి గురించి, తిరువేంకట వెంకటేశ్వర స్వామి గురించి, తిరువిట్టుకోడు అమ్మాని గురించి, అంతర్ స్వామి గురించి మంగళాసాధన చేస్తూనే ఉన్నారు. దాంట్లో తిరువేంకటముడయాన్ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి పాసురంలో ఒక పాసురం ఉంది. అందరికీ తెలిసిన పాసురమే. దాంట్లో ఈ అర్థపంచక జ్ఞానం ఎలా ఉంది, అర్థపంచక విషయము ఈ పాసురంలో ఆ స్వామివారు ఎలా చెప్తున్నారని నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. శ్రీమదే రామానుజాయ నమః.